ఇక చేవెళ్ళ ఇది ఒక జనరల్ స్థానం. ఈ జనరల్ స్థానంలో వచ్చి ఇక్కడ కూడా కొంచెం భిన్నమైన వాతావరణం, భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ వ్యక్తులే వీళ్ళు. ఇక్కడ చేవెళ్ళ నుండి కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. ఇక జి రంజిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నుండి ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం కూడా ఆయన ఎంపీఏ. ఇప్పుడు మళ్ళా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ పడుతున్నారు. ఇక కొండ విశ్వేశ్వర రెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉండే, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కి వచ్చిండు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. అంటే ఇప్పటికే 3 పార్టీలు తిరిగేసిండు. ఇక ఈయన ఉన్నాడు. ఈ ముగ్గురికి సంబంధించి ఎట్లున్నాయి? చేవెళ్ళలో కొంచెం డిఫరెంట్ గా ఉందన్న. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పైన 2 నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఏంటంటే మనము 2019లో 14,317 ఓట్ల మెజార్టీతో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి 2019లో విజయం సాధించారు పార్లమెంట్ నుండి ఎంపీగా. అయితే దీని నియోజకవర్గాలు వచ్చేసి మహేశ్వరం, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి. ఈ 7 నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. గతంలో అయితే బీఆర్ఎస్ నుండే స్వల్ప మెజార్టీ అనుకోవచ్చు, 14,000 అనేది స్వల్ప మెజార్టీ పార్లమెంట్ కి విజయం సాధించాడు. ఇప్పుడు ఈ ఆసక్తికరం ఏంటంటే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో గెలిపోయింది, కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ నుండి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. కాబట్టి ఎట్లుండబోతుంది ఈ ప్రధాన పోటీ? రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి మధ్య ఉండబోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉండబోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ అసలు ఎంచుకున్న అభ్యర్థి చాలా వీక్ అభ్యర్థి, చాలా వీక్ అభ్యర్థి. మనం మొదటి నుండి చెప్తాను. ప్రజలు ఉండే వ్యక్తి, ప్రజలకు కొంచెం ఆయనకి ఆర్డర్ ఉంది, ఆ ప్రజల పరంగా వీకే. కానీ ఆయనకున్న కొంచెం ఫిజికల్ గా ఉన్న వల్ల కొంచెం యూత్ అట్రాక్ట్ కాలేకపోతున్నారు, ఆయన ఎక్కడికి తిరగలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే కాసాని జ్ఞానేశ్వర్ ఏజ్ చాలా పెద్ద, చాలా ఎక్కువ, 80 సంవత్సరాలు దాటి ఉన్నాడు. పైగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, బాగా తిరగలేడు. పైగా వీళ్ళేం గొప్ప వక్తలు కాదు, ఇంకా ఆయన పూర్తి వక్తే కాదు. అసలు మాట్లాడమే రాదు. ఏదో తోలు బొమ్మను పెట్టినట్టు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఓ తోలు బొమ్మను పెట్టింది అక్కడ. దాని వల్ల ప్రజెంట్ ఎంపీగా బీఆర్ఎస్ లో ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుండి, కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుండి ఉండడం, ఇక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళింది. ఇందులో విజయ అవకాశాలు ఎవరికి? ఇందులో విజయ అవకాశాలు వచ్చేసి కొండ విశ్వేశ్వర రెడ్డికే ఇక్కడ విజయ అవకాశాలు కనబడబోతున్నాయి. ఇక విజయానికి కలిసి వచ్చే అంశాలు: కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, బీఆర్ఎస్ కు సరైన క్యాండిడేట్ ని పెట్టకపోవడం, రంజిత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత. రంజిత్ రెడ్డి మీద కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకత రాలే. ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మోసిందో నిందలు, ఆ నిందలన్నీ ఇప్పుడు రంజిత్ రెడ్డి మీదకు చుట్టుకున్నాయి. అంతేగాని రంజిత్ రెడ్డి మీద ప్రత్యేకంగా దొంగనో లంగనో అనే నిందలు లేవు. కాబట్టి అది బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో ఆయన స్పాట్ గా కాంగ్రెస్ లోకి దిగడం, ఆ వ్యతిరేకత ఇక కంటిన్యూ కావడం అనేది ఆయనకు మైనస్ గా చెప్పొచ్చు. రంజిత్ రెడ్డికి మైనస్ పాయింట్ ఏమైందంటే బీఆర్ఎస్ వీడడం కూడా ఆయనకు ఒక మైనస్ పాయింట్ కనబడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ ఉండి ఎంపీగా ఉండి సడన్ గా కాంగ్రెస్ లోకి వెళ్ళడం కూడా ఆయన కొంచెం మైనస్ అయింది. ఇంకోటి ఏంటంటే రంజిత్ రెడ్డి అక్కడ ఉన్న లోకల్ గా ఆయన ఎంపీ గెలిచేటప్పుడు ఒక హామీ ఇచ్చిండు, మన ఒక కాన్స్టిట్యూషన్ కి సంబంధించి ఏదో రైల్వే స్టేషన్ గురించి ఒక హామీ ఇచ్చి దాని ఇంతవరకు అమలు చేయలేకపోయాడు. సో దాన్ని సాధించలేకపోయాడు. దాని వల్ల కొంచెం ఈయనకే ఎడ్జ్ ఉన్నట్టు కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఆయన బీఆర్ఎస్ లో ఉన్న ఫేవరెట్ ఉంది. బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యన ఉంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ను ఖతం చేసి థర్డ్ ప్లేస్ తీసుకొచ్చి ఈ రెండింటి మధ్య ప్రధాన పోటీ కావడానికి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పోవడం. ఓకే, ఇక్కడ బీజేపీ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉండబోతుంది, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉండబోతుంది ఇక్కడ.